జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి గెలుపుపై తిరుపతిలో సంబరాలు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించడం పట్ల తిరుపతిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిత్యాన్ని కనపరుస్తూ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల తిరుపతి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యార్లపల్లి గోపి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, అమీజ్ మజీద్ పటేల్, తేజోవతి, ముని శోభా, హసీనా బేగం, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమ్మూ కాశ్మీరు అదేవిధంగా హర్యానా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే మాకు అందిన సమాచారం ప్రకారము జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి సంపూర్ణ మెజార్టీతో అధికారం చేపడతా ఉంది. హర్యానాలో కూడా పోటాపోటీగా ఉన్నది. ఖచ్చితంగా హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నది. గత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే బలమైన ప్రతిపక్షంగా ఎదగడం జరిగింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయప్రదం మోగిస్తూ ఉన్నది. బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత ముఖ్యంగా భారతదేశ ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల వ్యవస్థ పైన, రాజకీయ వ్యవస్థ పైన దాడి చేస్తుంది. దాన్ని ప్రజలు విశ్వసించి బీజేపీకి తన మూల్యం తెలుసుకునే దానికే ఈరోజు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ నిదర్శనము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంటు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఇదే విధమైన ఫలితాలతో ముందుకు దూసుకుపోతుంది. రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర ఈరోజు అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడజేసిన ఆయన కృషికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. రాబోయే 2029 ఎలక్షన్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ బీజేపీని ఈ దేశం నుంచి తరిమి కొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించగలిగే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కంకణం కట్టుకుని తెలియజేస్తున్నాను.